ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. మనము చదివిన వాక్య భాగములో దేవుని సింహాసనముకు ముందుగా 4 జీవులు ఆయనను స్తుతించే కార్యమును చూస్తున్నాం. అలాగనే ఆయనను 4 జీవులు స్తుతించినప్పుడు 24 పెద్దలు దేవునికి ముందు సాష్టాంగపడి ఆయనను ఆరాధించే కార్యమును చూడగలము. ఇది మనకు ఏమి నేర్పిస్తుందంటే, దేవుని పరిశుద్ధ సన్నిధిలో నీవు నేను నడుచుకొనవలను, మా జీవితములను ఎలాగూ కాపాడుకొనవలసి ఉన్నదని. దేవుని పరిశుద్ధ స్థలములో ఉన్న నీవు భయభక్తులతో దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో నీ యొక్క జీవితమును యథార్థముగా కాపాడుకునేదానికి, లేకపోతే నీ జీవితంలో ప్రతి కార్యమును బాగు చేసేదానికి ప్రభు ఆయన సన్నిధిలో నుండి తన యొక్క ప్రకాశము నీ మీదకి పంపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త అయిన యెషయా మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయములో దేవుని ప్రసన్నత ఉన్న పరిశుద్ధ ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు దూతలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమను ప్రకటించే కార్యమును చూసి తమ యొక్క శరీరమును కప్పుకొని, తమ ముఖములను కప్పుకొని దేవుని స్తుతించే కార్యమును చూసినప్పుడు తాను తన నిజస్థితిని గ్రహించుకున్నాడు. అలాగూ నీవు నేను దేవుని పరిశుద్ధత ఉన్న స్థలమునకు వెళ్ళినప్పుడు ఎలాగూ ఉంటున్నామని పరీక్షించుకోవాలి. ఇక్కడ 24 పెద్దలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. యెషయా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తన బలహీనతను తెలుసుకొని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసించేవాడనని తన యొక్క నిజస్థితిని ఒప్పుకొని తన జీవితమును దేవుని సన్నిధిలో సరి చేసుకునే ఒక కార్యమును చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున దేవుని ప్రసన్నత ఉన్న ఆలయమునకు వెళ్తున్న నీవు నేను మన వ్యక్తిగత జీవితములో ఎలాగున్నాము, ఒంటరితనములో ఎలాగున్నాము, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది, ఆయన నన్ను చూస్తున్నాడు అన్న గ్రహింపు కలిగి ఉన్నామా అని పరీక్షించుకోవాలి. పరిశుద్ధులుగా జీవించాలి. దేవుని ఆరాధించేవారిగా, దేవుని సన్నిధిలో ఉండేవారిగా, ఆయన యొక్క ప్రసన్నత మన మీదికి రావాలని ఆశిస్తూ ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క నిజస్థితిని ప్రతిదినం పరీక్షించుకునే జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన స్థలములో నుండి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడుచున్న గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తున్న నీవు ఎలాగున్నావో పరీక్షించుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము మనం చదివినట్లయితే, నేను పరిశుద్ధుని గనక
మీరును పరిశుద్ధులుగా ఉండడని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేయటం చూడగలము. ప్రభు పరిశుద్ధుడు. ఆయన యొక్క కుమార్తెగా ఉంటున్న నీవును ఆయన వలె ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. 3 సార్లు పరిశుద్ధుడు 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 అని చెప్పబడుచు ఉన్నది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తుకును, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకును సూచనగా ఉన్న ఈ 3 కార్యములను నీవు నీ జీవితంలో భద్రపరుచుకుంటూ, నేను పరిశుద్ధుడిగా ఉండి ఆయన కోసం నా యొక్క హృదయం పరిశుద్ధముగా కాపాడుకుంటూ, ప్రతి పాప కార్యమును ఆయన యొక్క వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ, అగ్ని వంటి ఆయన యొక్క మాట చేత కాల్చి వేసుకుంటూ, నా జీవితంను బాగు చేసుకుంటూ, ఆయన వలె నడిచేదానికి, ఆయన వలె జీవించేదానికి ప్రయత్నిస్తాను. ఆయన రాజ్యంలో చేరినప్పుడు ఆయనతో కలిసి ఆనందించేదానికి, ఆయన ఆరాధించేదానికి ఆయన అనుగ్రహించే ఆ కృపను సంపాదించుకోవాలన్న మనస్సును కలిగి జీవించే వ్యక్తిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. 4 జీవులు, 24 మంది పెద్దలు ప్రతి దినము దేవుని సన్నిధిలో సింహాసనముకు ముందుగా ఎంత గొప్ప ఆనందమును అనుభవిస్తూ ఉన్నారు. నీవు నేను ఆ యొక్క మెట్టుకు హెచ్చించబడాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఆయన ఎందు ఆనందిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయనలో ఉన్న పరిశుద్ధతను నీ జీవితంలో, నా జీవితంలో అవలంబిస్తూ అంతము వరకు ఆయనతో పాటు, అనగా యుగ యుగములు ఆయనతో పాటు జీవించే ఆ కృపను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? నీ యొక్క హృదయమును పరిశుద్ధముగా కాపాడుకుంటున్నావా? నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు నివాసముగా నీ ఉంటున్నావా? లేక నీ హృదయము పాపమునకు నివాసముగా ఉండి పరిశుద్ధాత్మను బయటకు త్రోసివేస్తుందా? పరీక్షించుకో. ఆయన యొక్క కృపను సంపాదించుకో. ఆయనను స్తుతించే ఆ గుంపులో నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచు ఉన్నాడు. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆనందించేదానికి, నీలో నాయన దేవా అంతము వరకు నడిచేదానికి, దేవా నీవు మాకు అనుగ్రహిస్తున్న కృపను సద్వినియోగపరుచుకునేదానికి సహాయము చేయండి. మాలో నివసిస్తున్న నీ పరిశుద్ధాత్మకు మేము నివాస స్థలముగాను, దేవా నీ యొక్క కృపను నాయన ఇతరులకు చూపించే వారిగాను, నీ సన్నిధిలో నిన్ను ఆనందించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగాను మేము ఉండుటకు నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.